హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు అనింది ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వారం రోజులు మనుషులు ఉన్న ఆ ఇంట్లో మౌనమే రాజ్యం వెళ్ళింది. శశి మాట్లాడని ఈ వారం రోజులు ఎంత భారంగా గడిచాయో చేతన్కే తెలుసు. కనీసం ఈ రోజైనా మాట్లాడుతుందా అని ప్రతిరోజు చేతన్ ఎలా అయితే ఎదురు చూశాడో ఒక్కసారి చేతో మాట్లాడితే బావుండు అని శశి సతమతమైంది. అలాగే వారం తర్వాత తిరిగి శనివారం రోజున శశి అకాడమీ బయటే ఎదురు చూస్తూ ఉంటే 15 నిమిషాలకొచ్చింది చేతన్ కార్. సైలెంట్గా కార్ ఎక్కింది. శశిని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు చేతన్. వెళ్తున్న కార్ వైపు చూసి బాధగానే ఇంట్లోకి వెళ్ళింది శశి. ఫ్రెష్ అయ్యి కాఫీ చేసి పెట్టినా ఇంకా చేతన్ రాకపోయేసరికి తన కప్పులో ఉన్న కాఫీ కూడా పారబోసి కాసేపు బాల్కనీలో నించుంది. ఇలా గంట గడిచినా చేతన్ రాకపోయేసరికి ఫోన్ చేయబోయి ఆగింది. చేతన్ నెంబర్ చూస్తూ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ కాసేపటికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతూ చేతన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చెమటలు పట్టేస్తున్నాయి శశికి. కాల్ కట్ అవ్వగానే వెంటనే తిరిగి కాల్ చేసింది. ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు అని ఆలోచిస్తే చేతులు వణుకుతున్నాయి. మళ్ళీ ఫోన్ కట్ అవ్వటంతో ఫోన్ పర్సు పట్టుకొని డోర్ లాక్ చేస్తూ ఉండగా నోటిఫికేషన్ సౌండ్ విని ఆ మెసేజ్ ఓపెన్ చేసింది శశి. రావటానికి లేట్ అవుతుంది, అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ అటెండ్ చేయలేదు అని ఆ మెసేజ్ సారాంశం. డోర్ దగ్గరే కింద కూర్చుని కోపం బాధ అణిచివేయటానికి చాలా కష్టపడింది శశి. ఆ తర్వాత అక్కడి నుండి లేచి డోర్ లాక్ చేసి మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళ్ళింది. వాళ్ళుండే ఏరియాలో ఇల్లులు తక్కువ కనుక ఎక్కువ పచ్చదనమే కనిపిస్తుంది అక్కడి నుండి చూస్తే. అలా చాలాసేపు అక్కడే కూర్చుంది శశి, ఆలోచనలకి కళ్ళెం వేస్తూ. వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆగకుండా రింగ్ అవటంతో ఫోన్ ఎత్తి, హలో నాన్న, మీరెలా ఉన్నారు అని కంగారు పడుతూ అడిగింది. ప్రకాష్ గారెప్పుడు ఒకేసారి కాల్ చేస్తారు. శశి లిఫ్ట్ చేయకపోతే తనే తిరిగి చేస్తుంది అనుకొని ఊరుకుంటారు. కానీ ఈసారి వెంటనే 2 సార్లు చేసేసరికి శశి గుండె అదిరింది. హా శశి, నేను బాగానే ఉన్నాను. టెన్షన్ పడ్డావా పిచ్చి తల్లి అని చిన్నగా నవ్వుతూ అడిగారు. అదేం లేదు నాన్న అని నార్మల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది శశి. ఏమైనా తిన్నావా శశి వచ్చాక అని అడిగారాయన. హా నాన్న, తిన్నాను అని చెప్పి మాస్టర్ గారు ఎలా ఉన్నారు అని అడిగింది. బావున్నారు, నేను మాస్టర్ గారు నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పారు ఆయన. ఎందుకు నాన్న అని అడిగింది శశి. ఈరోజు ఉదయం మా స్కూల్కి మీ గురువుగారు, అదే రంగాచారి గారు వచ్చారు అని చెప్పారాయన. ఎందుకు నాన్న అని అడిగింది శశి. మంచి విషయమే శశి, వాళ్ళ మనవడికి నిన్ను చేసుకోవాలి అనుకుంటున్నారంట. పైగా ఆయన మన మాస్టర్ గారు బాల్యమిత్రులు కూడా అని ఈరోజు వారు ఇక్కడికి రావడంతో తెలిసింది శశి అని చెప్తూ వెళ్తున్నారు ఆయన. కానీ శశి మనసు మాత్రం పెళ్లి ప్రస్తావన దగ్గరే ఆగిపోయింది. నాన్న, అది మరి అంటున్న శశిని ఆపి, ఇందులో బలవంతం ఏం లేదు శశి. ఆ పెద్దాయన కూడా నీకిష్టమైతేనే ఈ పెళ్లి చేద్దామన్నారు. వాళ్ళ మనవడు కూడా వచ్చారు. బయట దేశాల్లో చదువుకున్నా తనలో ఆ గర్వం ఇసుమంతా కూడా లేదు. అబ్బాయి బుద్ధిమంతుడు, చూడటానికి చక్కగా ఉన్నాడు, పనిలో సమర్థుడు, పైగా మన మాస్టర్ గారికి బాగా తెలిసిన వాళ్ళు. ఇక ఆస్తిపాస్తులంటే కుటుంబం మంచిదైతే వాటితో పెద్దగా పనిలేదు. నాకెందుకో ఇది నీకు తగిన సంబంధం అనిపిస్తుంది, అందుకే ఫోన్ చేశాను అన్నారు ఆయన. శశి వెంటనే వద్దు అని చెప్పేయబోయి వాళ్ళ నాన్న గొంతులో నిండిన సంతోషం విని, నాకు కాస్త టైం కావాలి నాన్న అని చెప్పగానే, అలాగే శశి, బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేయబోతూ, హా శశి, నీకు ఈ పెళ్ళి ఇష్టమైనా కాకపోయినా ఆచార్య గారితో ఇప్పుడున్నట్టే గౌరవంగా ఉండు. పెద్దవారు, ఆయనతో మర్యాద తప్పి ప్రవర్తించకు అని చెప్పారు ఆయన. సరే నాన్న, ఉంటాను. మాస్టర్ గారిని అడిగానని చెప్పండి. మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి దూరంగా కనిపిస్తున్న చెట్లని చూస్తూ కూర్చుంది. అలాగే రాత్రి అవుతుండగా చేతన్ ఫ్లాట్కి వచ్చాడు. డోర్ లాక్ చేసుండటంతో శశి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది, సాధ్వి దగ్గరికి ఏమైనా వెళ్ళిందా అనుకుంటూ కరణ్కి కాల్ చేశాడు చేతు. ఏంటి సార్,
ఈ టైంలో ఫోన్ అన్నాడు కరణ్. వాళ్ళ బాల్కనీలోకి వస్తూ, కరణ్, శశి ఫ్లాట్‌లో లేదు. అక్కడికొచ్చిందా అన్నాడు చైతు. లేదే, రాలేదు అన్నాడు కరణ్ వీళ్ళ ఫ్లాట్ వైపు చూస్తూ. అప్పుడే పైన టెర్రస్ మీద కూర్చున్న శశి కనిపించి, ఇంతకీ శశికి కాల్ చేశావా అన్నాడు కరణ్. లేదు అని చైతూ చెప్పగానే వీళ్ళ మధ్య ఏదో జరిగిందని అర్థమైంది కరణ్కి. తను మీ టెర్రస్ మీదనే ఉంది అని చెప్పాడు కరణ్. హో, పైనే ఉందా, థ్యాంక్స్, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు చైతు. కరణ్కెందుకో శశి డల్గా ఉన్నట్టు అనిపించింది. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. శశి, శశి అని పిలుస్తూ పైకి వెళ్ళాడు చేతన్. శశి పలకకుండా ఆలోచించటం చూసి వెళ్ళి తన పక్కన కూర్చుని, ఏమైంది శశి అన్నాడు భుజం తట్టి. ఉలిక్కిపడి అరవబోయి చేతన్ని చూసి ఆగిపోయింది. ఏయ్, ఏమైంది, ఆర్ యు ఓకే అన్నాడు చేతు. "హ్మ్" అంటూ తల దించేసింది శశి. శశి చేతిని పట్టుకున్నాడు చైతు. శశి అయోమయంగా చైతుని చూడగానే, నిజంగా ఐఎమ్ సారీ శశి అన్నాడు. చేతన్ దేని గురించి చెప్తున్నాడో అర్థమై సైలెంట్గా ఉండేసరికి, ప్లీజ్ శశి, ఇలా సైలెంట్గా ఉండకు, నాకు పిచ్చి పట్టేస్తుంది అన్నాడు చేతన్. శశి అయినా సైలెంట్గా ఉండేసరికి శశి ముందుకొచ్చి నించొని, నేను చేసింది ముమ్మాటికి తప్పే శశి, కానీ అలా ఎందుకు చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. సారీ చెప్పటం తప్ప ఏం చేయగలను, ప్లీజ్ మాట్లాడు అన్నాడు చేతన్. శశి గట్టు మీద కూర్చునుంటే చేతన్ తన ముందు నించునున్నాడు. శశి కళ్ళు పైకెత్తి చేతన్ని చూస్తూ గట్టిగా ఊపిరి తీసుకుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చైతు. నువ్వు అన్నావు కదా, అలా ఎందుకు చేశానో నీకు తెలీదు అని. నాకు తెలుసు. అదేంటి అంటే, నీకు కూడా నేనంటే ఇష్టం, కానీ అది ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు అని శశి అంటుంటే, వాట్ అన్నాడు చేతన్. అవును, ఐ లవ్ యూ అని శశి అంటుంటే, శశి అన్నాడు చేతన్. ఏంటి శశి, ఇది శశి డైలాగ్, కన్ఫ్యూజ్ కాకండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చైతు. ఎప్పుడు, ఎలా, ఎందుకు అని అడిగితే నేను చెప్పలేను, కానీ ఎంతలా అంటే నీకోసం జీవితాంతం ఎదురు చూడగలిగే అంత. నువ్వు పక్కనుంటే చాలు, చూస్తూ బ్రతికేస్తాను. చేతన్ ఏమీ మాట్లాడకుండా అలాగే నించున్నాడు. తను కూర్చున్న గట్టు మీద నుండి కిందికి దిగి చేతన్కి కొద్ది దూరంలో నించుంది శశి. నువ్వు అనుకోవచ్చు, ఎన్ని రోజులు లేని ప్రేమ నేను ముద్దు పెట్టగానే పుట్టిందా అని. కానీ నా ప్రేమ ముద్దుతో మొదలవ్వలేదు చైతు. ఆ రోజు కదలకుండా హాస్పిటల్ బెడ్ మీద నిన్ను చూడగానే నా ప్రాణం ఎంత విలవిల్లాడిందో తెలుసా. నేను అలా చూస్తూ ఉండలేకపోయాను. నువ్వు కళ్ళు తెరిచాకే నా గుండె మామూలుగా కొట్టుకుంది. గతాన్ని తలుచుకుని నువ్వు బాధపడుతుంటే ఎదురుగా ఉన్న నిన్ను చూసి కదిలిపోయేదాన్ని నేను. ఇలా ఆలోచించటం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నీ బాధని కూడా పంచుకోవాలి, నీ ప్రేమని భరించాలి అనిపిస్తుంది నాకు. ఎప్పటికప్పుడు నీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నాను, కానీ ఆడపిల్లను కదా, సిగ్గు విడిచి చెప్పలేకపోయాను అని శశి చెప్తుంటే, వద్దు శశి, ఈ ఆలోచన మానుకో, నీకు నేను కరెక్ట్ కాదు అన్నాడు చేతన్. ఎందుకు కరెక్ట్ కాదు చేతన్, నేనేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డానా? లేదు కదా, అందరిలాగే మామూలు మనిషిని. కారణాలేవైనా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరమైంది. అదే ప్రేమని నీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను చైతు. నిన్నటి నీ గతం నాకు అవసరం లేదు, నాకు నీతో ఫ్యూచర్ కావాలి అని స్థిరంగా చెప్పింది శశి. నువ్వు ఆర్డినరీ అమ్మాయివి కాదు శశి. ఎదుటి వాళ్ళ బాధని చేత్తో తీసేసినట్టు నీ మాటలతో దూరం చేయగలవు. చావు అంచుల్లో ఉన్నవారికి కూడా జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేయగలవు. ఎవరి వరకు ఎందుకు శశి, నువ్వు వచ్చిన రోజు కూడా నేనెలా ఉన్నాను, ఈ రోజు నేనెలా ఉన్నానో చూస్తే ఎవరికైనా అర్థం అయిపోతుంది నువ్వు ఆర్డినరీ కాదు అని. అరే, 100% గోల్డ్‌విరా నువ్వు. నీకు ఈ మజ్ను ఎందుకు? నిన్నుగా, నిన్ను మాత్రమే ఇష్టపడే వాడిని పెళ్లి చేసుకో శశి. నాతో నువ్వు హ్యాపీగా ఉండలేవు. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు. ఇక ఆ రోజు ముద్దంటావా, అది మత్తులో జరిగిపోయింది. అలా బిహేవ్ చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. పరిస్థితి ఇంకా బ్యాడ్ అవ్వకముందే నీకు సారీ చెప్పి ఇదివరకటిలాగా ఉందామని చెప్పాలనుకున్నాను తప్ప నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు శశి అన్నాడు చేతన్.
శశి ఏడుస్తూ మాట్లాడలేకపోతుంటే, ప్లీజ్ శశి, ఇప్పటికే ఒక అమ్మాయిని బాధపెట్టి జీవితానికి సరిపడా అనుభవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా వల్ల బాధపడితే మళ్ళీ భరించే ఓపిక నాకు లేదు అని చేతన్ అంటుంటే, నేను నీ వల్ల ఏడవటానికి, నీకోసం ఏడవటానికి చాలా తేడా ఉంది. నీకు తప్ప నీ చుట్టూ ఉన్న అందరికీ తెలుసు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని. అంతెందుకు, మీ తాతగారికి కూడా నన్ను చూస్తే అర్థమైంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నీకు మాత్రం కనిపించటం లేదు అని చెప్పింది శశి. ప్లీజ్ శశి, మన మధ్య ఈ ప్రేమ లాంటి వద్దు. జీవితంలో ప్రేమ ఒకసారి ఒకరి మీదే కలుగుతుంది. ఈ లైఫ్కి ఓడిపోయిన నా ప్రేమని అలాగే ఉండని శశి. గెలవలేకపోయినా కనీసం నిజాయితీ ఉంది అనే తృప్తి ఉంటుంది నాకు. నువ్వు నన్ను ప్రేమించటం ప్రేమించకపోవటం నీ నిర్ణయం చేతన్. ఇందులో ఫోర్స్ లేదు. బలవంతంగా ప్రేమ పుట్టదు అని నాకు తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించకూడదు అని మాత్రం చెప్పే రైట్ నీకు లేదు. శశి, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నాం. పైగా కాస్త చనువుగా ఉన్నాం కనుక అది ప్రేమ అనుకుంటున్నావా? వద్దు శశి, నాలాంటి వాడి కోసం నువ్వు బాధపడటం కూడా నాకు నచ్చటం లేదు. నీకు తెలిసిన చైతూకి గతంలో చైతూకి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న నన్ను చూసి ఇలా అనుకుంటున్నావు కానీ ఒకప్పుడు నేనెంత మూర్ఖంగా ఉండేవాడినో తెలిస్తే ప్రేమగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడవు నన్ను అని చేతన్ చెప్తుంటే, ప్లీజ్ చేతన్, నీ గురించి నువ్వు కావాలని తక్కువ చేసి మాట్లాడకు అని ఏడుస్తూ చెప్పింది శశి. ఎలా చెప్పినా అదే నిజం శశి అన్నాడు చేతన్. ఇక ఆపు చేతన్, ఎవరో నీ గురించి తప్పుగా మాట్లాడితేనే ఒప్పుకోలేను. అలాంటిది నా కోసం నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడి నన్నింకా బాధపడేలా చేయకు. ఇప్పుడేంటి, నేను నీకు దూరంగా వెళ్ళిపోవాలి అంతే కదా? అలాగే వెళ్తాను. కానీ జీవితంలో ప్రేమ ఒకేసారి పుడుతుంది అనే మాట నిజమైతే నా లైఫ్లో అది నువ్వే చేతన్. నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం నువ్వు తనని వదిలేస్తే నేను ప్రేమించిన నీ కోసం నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఎన్ని రోజులు నువ్వు పడిన బాధనైనా నేను జీవితాంతం అనుభవిస్తాను. ఆ బాధలోనే నిన్ను జీవితాంతం ప్రేమిస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోతున్న శశికి ఎదురుపడిన మనిషిని చూసి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తన పక్క నుండి వెళ్ళిపోయింది. వీళ్ళ మాటలు విని భారంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది శశి. అప్పుడే మోగింది శశి ఫోన్ మళ్ళీ. దాన్ని చూసే పరిస్థితిలో తను లేదు. మోగి మోగి అది సైలెంట్ అయిపోయింది కాసేపటికి. శశి వెళ్ళిపోయాక కూడా పైనే ఉన్నాడు చేతన్. ఎందుకు శశి, ఎందుకు అనవసరంగా నా మీద ప్రేమ పెంచుకున్నావు? నువ్వు మాటల్లో చెప్పలేకపోయినా ప్రేమ నాకు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టుంది. కానీ నేను తిరిగి ప్రేమించలేను. జీవితాంతం నిన్ను బాధ పెట్టే కంటే నన్ను కూడా మరిపించేవాడిని నీ జీవితంలోకి తీసుకొస్తే నువ్వే హ్యాపీగా ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ నీకు నేను కనిపించి నిన్ను డిస్టర్బ్ చేయను అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ కూడా ఫోన్ రింగ్ అయింది. హలో అన్నాడు చేతన్. బావా, నేను రేపు హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది అన్నాడు అవతల వైపు నుండి ఉదయ్. ఓకేరా, ఎయిర్పోర్ట్కి వస్తాను అన్నాడు చేతన్. అది సరే కానీ శశి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఎందుకని? ఏమైనా పనిలో ఉందా అన్నాడు ఉదయ్. హా, అవునరా, ఇప్పుడు మాట్లాడదేమో అన్నాడు చేతన్. ఓకే, నేను వస్తున్నట్టు చెప్పకైతే సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అన్నాడు ఉదయ్. సరే అని చెప్పి కాల్ కట్ చేసి కాసేపు అక్కడే ఉండి కిందికి వెళ్ళి శశి రూమ్ వైపు చూశాడు. రూమ్ డోర్ లోపల నుండి లాక్ చేసి ఉండటంతో తన రూమ్కి వెళ్ళిపోయాడు చేతన్. శశి ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. శశి గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు చేతన్. ఆ తర్వాతి రోజు ఉదయం మెలకువ రాగానే ముందు రోజు జరిగిన విషయాలన్నీ తలపకు వచ్చి మనసు బాధగా మూలగగానే శశి బెడ్ మీద కూర్చొని ప్రేమించలేను అని తను చెప్తే ప్రేమించేలాగా నువ్వు చేయాలి తప్ప ఇలా ఏడుస్తూ కూర్చుంటావా అని అంతరాత్మ తన ఎదురుగా కూర్చొని చెప్తుంటే, చేతన్ ఒప్పుకుంటాడా అని అడిగింది శశి. ఒప్పుకుంటాడా ఏంటి, ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకునేలా చేయు. మనసు మూలాల్లో దాగిన ప్రేమని తట్టి లేపు. కనీసం ప్రయత్నించటం మానేసి ఇలా ఏడుస్తూ బ్రతికేస్తావా అని అంతరాత్మ ధైర్యం నింపటంతో శశి లేచి జుట్టు ముడివేసుకొని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. బయటకొచ్చి ఎప్పటిలాగే రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి చేతన్ని నిద్రలేపటానికి వెళ్ళింది. రూమ్లోకి ఎప్పటిలాగే స్వేచ్ఛగా వెళ్ళింది. కానీ చేతన్ని పిలవలేకపోయింది.
కాఫీ టేబుల్ మీద పెట్టగానే ఆ సౌండ్‌కి చిన్నగా కళ్ళు తెరిచిన చేతన్‌కి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పి బయటకొచ్చేసింది. నిన్ననే కదా ఏడుస్తూ అంత హంగామా చేసింది. ఈరోజేంటి ఏమీ జరగనట్టు ఇంత హుషారుగా ఉంది అని శశిని చూస్తూ పరధ్యానంగా కప్పు నోటి దగ్గర పెట్టుకునేసరికి వేడి చురకంటే అంటూ కప్పు వంక చూసి కొంపదీసి నువ్వు కూడా శశి పక్షపాతివా ఏంటి అని కసిరి చిన్నగా నవ్వి బాల్కనీలోకి వెళ్ళాడు. సండే అవటంతో ఎదురుగా దక్షతో ఆడుకుంటున్న అభి కనిపించగానే చెయ్యెత్తి పలకరించాడు చేతన్. అటు నుంచి అభి కూడా దక్ష చేత్తో చేతుకి హాయ్ చెప్పించగానే కాఫీ తీసుకొచ్చిన సాధ్వి మాత్రం చేతన్ వైపు కోపంగా చూస్తూ కాఫీ అభికిచ్చి పాపం తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపటికి చేతన్ రెడీ అయ్యి బయటికి వెళ్తుంటే కిచెన్లో ఉన్న శశి చైతూ తినేసి వెళ్ళు అని ఎప్పటిలాగే అరిచి చెప్పింది. చేతన్ టేబుల్ దగ్గర కూర్చోగానే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ తన ముందు పెట్టింది. చేతన్ ఇబ్బందిగానే తింటూ పక్కనే ఉన్న శశిని చూసి నీకు నా మీద కోపంగా లేదా శశి అని అడిగాడు. ఎందుకు కోపం చేతన్? నేను నిన్ను ఇష్టపడటం నాకు సంబంధించిన విషయం. నువ్వు కూడా నన్ను తిరిగి ఇష్టపడాలి అనుకోవటం ప్రేమ. కానీ ఖచ్చితంగా ప్రేమించాలి అనుకోవటం మూర్ఖత్వం. ప్రేమించకపోతే ఇది చేస్తాను, అది చేస్తాను, చేస్తాను అని బెదిరించటం పిచ్చి. నాది ప్రేమ అనే నమ్మకం నాకుంది. అది నీకు అర్థమైతే అని ఇంకేం చెప్పలేక కిచెన్లోకి వెళ్ళింది. చేతన్ తినేసి బయటికి వెళ్ళాడు. కాస్త బాధగా ఉన్న శశి మళ్ళీ ధైర్యం చెప్పుకొని నార్మల్ అయిపోయింది. శశి మాటలు ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు చేతన్. సాత్వి పట్ల తన ప్రవర్తన, తన పట్ల శశి ప్రవర్తనలో ఎంత తేడా ఉంది, పరిస్థితులు ఒకేలా ఉన్నా ఆలోచనల్లో ఎంత వ్యత్యాసం ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ఒక కాఫీ షాప్లోకి వెళ్తూ కనిపించారు రుద్ర, స్నేహ. స్నేహాని ఎక్కడ చూశాడో గుర్తుకు తెచ్చుకొని తిను అశ్వథ్ వాళ్ళ సిస్టర్, అయితే వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారా అని ఆలోచించి ఈ రుద్ర గురించి ఏమీ తెలుసుకోకుండా శశి లైఫ్ని ప్రాబ్లమ్స్లోకి నెట్టడం లేదు కదా అని ఆలోచనలో పడతాడు చేతన్. చేతన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఉదయ్ వచ్చేసుండటంతో వెంటనే రిటర్న్ అయ్యారిద్దరు. హమ్మయ్య, ఆ నాయర్ పెట్టే ఫుడ్ తింటే మళ్ళీ ఇక్కడికి వస్తానో లేదో అనే డౌట్ ఉండేది బావా అన్నాడు హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ. చైతు నవ్వి డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు. బావా, శశికి ఒక సంబంధం వచ్చింది అని నిన్న బాబాయ్ ఫోన్ చేశారా? ఎవరో తెలుసా? శశి వెళ్ళే అకాడమీ చైర్మన్ రంగాచారి గారి మనవడు రుద్రాక్షంట అని ఉదయ్ చెప్తుంటే ఓ, అందుకే అకాడమీ దగ్గర కనిపించాడా అనుకున్నాడు చైతు. మా మొండిగటం ఒప్పుకుంటుందో లేదో, ఒప్పుకుంటే త్వరలో శశి పెళ్ళే బావా అన్నాడు ఉదయ్. అలా అవ్వాలని తను అనుకుంటున్న ఆ మాట ఉదయ్ అంటుంటే ఎందుకో తనకి నచ్చటం లేదు. శశి తనకి దూరంగా వెళ్తుందేమో అనే ఆలోచన మనసు తీసుకోలేకపోతుంది. వాళ్ళే ఊరికి వెళ్ళి సంబంధం అడిగారంట బావా. ఆ రంగాచారి గారు తాతయ్యకి చిన్ననాటి ఫ్రెండ్ అంట. అందుకే తాతయ్య ఈ పెళ్ళవ్వాలని కోరుకుంటున్నారు. శశి ఏం చేస్తుందో ఏంటో అని అంటున్న ఉదయ్తో తనకిష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా అన్నాడు అప్రయత్నంగా. ఖచ్చితంగా అది ఒప్పుకోదు బావా అన్నాడు ఉదయ్. చేతు సడన్ బ్రేక్ వేసి ఎందుకురా అన్నాడు. దానికి డాన్స్ అంటే పిచ్చి. మా పిన్ని కల పెద్ద డాన్సర్ అవ్వాలని. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల త్వరగా పెళ్లి చేసేశారంట తనకి. శశి కూడా త్వరగానే పుట్టిందంట. ఇక తన కల కలగానే ఉండిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ కల ఎప్పటికీ నెరవేరదు అని ఆలోచిస్తూ పెళ్లి వద్దు అంటుంది అన్నాడు ఉదయ్. కానీ రంగాచారి గారి వారసురాలైతే తనకి ఆ గుర్తింపు త్వరగా వస్తుంది కదా అన్నాడు చేతన్ మనసు అలచడి అదిమిపెట్టి. ఈ మాట నా ముందంటే అన్నావు కానీ దాని ముందు పొరపాటున కూడా అనకరా బావా. ఆత్మాభిమానం ఎక్కువ దానికి. ఎవరి వల్ల గుర్తింపు వస్తుందంటే అది ఈ నిమిషమే డాన్స్ ఆపేస్తుంది అన్నాడు ఉదయ్. సరే పద అంటూ చేతన్ భుజం మీద చేయి వేస్తూ అన్నాడు ఉదయ్. సరే అంటూ కార్ స్టార్ట్ చేశాడు చేతు. వీళ్ళింటికి వెళ్తూ కూడా చేతన్ మళ్ళీ కాఫీ షాప్ దగ్గర రుద్ర వాళ్ళున్నారేమో అని చూశాడు. కానీ అక్కడ లేకపోవటంతో ఫ్లాట్కి వెళ్లారు. డోర్ బెల్ సౌండ్ విని డోర్ ఓపెన్ చేసి వెంటనే వెనక్కి తిరిగింది శశి. ఎదురుగా ఎవరున్నారు అనేది చూడకుండా ఒక అడుగు వేసి అప్పుడు ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగింది. తన ఎదురుగా ఉన్న ఉదయ్ని చూసి అన్నయ్య అంటూ వెళ్ళి ఉదయ్ని హక్ చేసుకుని ఏడ్చేసింది. శశి, ఏమైందే అన్నాడు ఉదయ్. శశి ఒక చేత్తో కళ్ళు తుడుచుకుంటూ ఏమీ లేదు, ఎలా ఉన్నావు అని అడిగింది.
శశి తల మీద తట్టి, నేనిప్పటి వరకు బాగానే ఉన్నాను కానీ, నువ్విచ్చే షాక్‌లకి ఇకపై ఎలా ఉంటానో. రాగానే కులాయి తిప్పేశావుగా. ఏదో ఇప్పుడే పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తున్నట్టు అన్నాడు ఉదయ్. శశి వెంటనే కళ్ళు తుడుచుకొని చేతన్ వైపు చూసి, అప్పటికే చేతన్ తనని చూస్తూ ఉండటంతో చూపు తిప్పేసి, పద ఫ్రెష్ అవ్వు, లంచ్ చేద్దువు అని ఉదయ్‌కి చెప్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే, సార్ మీకోసం అశ్వత్థామ గారొచ్చారు అని పిఏ చెప్పటంతో, ఇప్పుడా అనుకుని, సరే పంపించు అని చెప్పారు ఆనంద్ సింగరాజు గారు. ఇంట్లో ఉన్న తను ఆఫీస్ రూమ్‌లోనే కూర్చొని. గార్డ్ డోర్ ఓపెన్ చేయగానే కోటు సరిచేసుకుంటూ లోపలికొచ్చి ఆనంద్ గారిని విషయగా, హాయ్ యంగ్ మ్యాన్, ప్లీజ్ సిట్ అన్నారాయన. అశ్వత్థామ కూర్చొని కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడిన తర్వాత ఎలా అడగాలో అని ఆలోచిస్తూ ఉండటం ఆనంద్ గారు గమనించి, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అన్నారు సూటిగా. అవును సార్ అన్నాడు అశ్వత్. ఆనంద్ గారు ఆయన చైర్లో ఫ్రీగా కూర్చుంటూ, చెప్పు అశ్వత్, పర్వాలేదు, ఫీల్ ఫ్రీ టు టాక్ అన్నారు. సార్ అది అని అశ్వత్ నసుకుతుంటే ఆయన చిన్నగా నవ్వి, మీ చెల్లిని మా ఇంటి కోడలిగా చేసుకుంటారా అని అడగటానికి ఇబ్బంది పడుతున్నావా అన్నారు. ఆయనే విషయం ఎప్పుడో అర్థమై. అశ్వత్ ఆశ్చర్యంగా చూస్తూ, ఎస్ సార్, కానీ మీకెలా అన్నాడు. ఆనంద్ గారు చైర్ని వెనక్కి జరిపి గ్లాస్ వాల్ దగ్గర నించొని, అశ్వత్, అశ్వత్థామ, మీ నాన్నగారికి మీరు 3 పిల్లలు. మీకు శిశిర, అలాగే స్నేహ, 2 చెల్లెళ్ళు. శిశిర కాలేజ్ రోజుల నుండి అభిమన్యుని లవ్ చేసి అతను ఒప్పుకోకపోవటంతో మెంటల్గా డిస్టర్బ్ అయింది. చాలా రోజులు అభిమన్యు కోసం వెయిట్ చేసినా ఫలితం లేకపోయింది. ఇక అభి సాధ్విని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించి అభిమన్యు సాధ్విల పెళ్ళైన రోజే సూసైడ్ చేసుకుని చనిపోయింది. అభిమన్యు వల్లే తను చనిపోయిందని నమ్మిన నువ్వు ఈరోజు వరకు కూడా తనని చంపాలి అనే పగతోనే ఉన్నావు. ఆ మధ్య ఒకసారి సాధ్వి, అలాగే తన కూతురు దక్ష మీద కూడా అటాక్ చేయించావు. ఎవరో లాస్ట్ మినిట్లో వచ్చి మీ ప్లాన్ తిప్పికొట్టి సేవ్ చేశారు, అవునా అని ఆయన అశ్వత్ వైపు చూడగానే ఇంకా షాక్లో ఉన్న అశ్వత్ అప్రయత్నంగానే తలాడించాడు. శిశిర చనిపోయినప్పుడు మీ చెల్లి స్నేహ అబ్రాడ్లో ఉంది. అప్పటికే నీకు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళై పాప కూడా ఉంది. ఇది ఇలా ఉంచితే మీ బిజినెస్ భాటియా ఉన్నన్ని రోజులు మీరిద్దరూ పార్ట్నర్స్. కరణ్ కంటే ఎక్కువ ఆయనే నిన్ను నమ్మేవారు. కానీ ఆ భాటియాని తన పెద్ద కొడుకైన అభిమన్యు చంపటంతో ఈ చీకటి బిజినెస్కి రాజువయ్యావు. కానీ ఆ గుర్తింపుని ఎవ్వరికీ తెలియకుండా చీకటిలోనే ఉంచేసి అశ్వత్థామగానే బయట నీ తెలివితేటలతో ప్రముఖ వ్యాపారవేత్త అయ్యావు. ఎంత ఆస్తి ఉన్నా శిశిర జ్ఞాపకాలు ఉన్న ఆ ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడే మీ నాన్నగారు మీకు దూరంగా ఉంటున్నారు. నీలో ఉండే మరో మనిషితో పరిచయం నీ కుటుంబంలో ఎవరికీ లేదు. నీ భార్య సంజనాకి నువ్వు, ఇల్లు, నీ కుటుంబం తప్ప వేరే ప్రపంచం లేదు. ఇకపోతే నీ చెల్లి స్నేహ. ఈ విషయాలేవీ తనకి తెలియవు. కారణం తన చదువంతా అబ్రాడ్లోనే అవటం వల్ల అంటూ ముగించారాయన. అశ్వత్ కూర్చున్నవాడలా నించొని, మీకు నా గురించి ఎలా అన్నాడు. ఆనంద్ గారు తిరిగి ఆయన కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ, మనిషి ఒక అడుగు వేస్తే అతని పదవ అడుగు ఎక్కడ పడుతుందో అంచనా వేస్తాను. స్నేహాన్ని మాకు పరిచయం ఎందుకు చేశావో తెలుసుకోలేనా? నీకున్న నెట్వర్క్కి 100 రెట్లు పెద్దది మాది. మీ గురించి నాకు తెలియటానికి నిమిషం చాలు. నీ గురించి ఎన్ని తెలిసినా నువ్విక్కడి వరకు ఎలా రాగలిగావో తెలుసా? మీ నాన్న వరదరాజులు గారు స్వయాన మా అమ్మకి మేనల్లుడు. పెళ్లి కాగానే చనిపోయిన మీ నాన్న మొదటి భార్య నా సొంత చెల్లి. అశ్వత్కి ఒకటి వెంట ఒకటి షాక్గానే ఉంది. ఆఖరిగా ఆయన చెప్పిన మాట అయితే అశ్వత్కి మరింత ఆశ్చర్యంగా ఉంది. ఆయన అశ్వత్ భుజం మీద చేయి వేసి, ఒక చెల్లి దూరం అయ్యాక కూడా మళ్ళీ అదే కారణంతో ఇంకో చెల్లిని దూరం చేసుకోకు. ముందు తన మనసులో ఎవరున్నారో తెలుసుకొని సంబంధం కోసం వెళ్ళాలి అని తెలుసుకో. ఎవరి వల్లైతే నీ చెల్లి దూరమైంది అని పగ పెంచుకున్నావో అతని వల్లే నీ భార్య, తన కడుపులో ఉన్న నీ బిడ్డ బ్రతికారు. కావాలంటే నీ భార్యను అడుగు చెప్తుంది అన్నారు ఆయన. అశ్వత్ సైలెంట్గా లేచి 2 చేతులు జోడించి నమస్కారం చేసి వెనక్కి వెళ్తుంటే, అశ్వత్ అని పిలిచారు ఆనంద్ గారు. అశ్వత్ అడుగు వేయటం ఆపగానే, మళ్ళీ అభిమన్యు మీదికి వెళ్తే, ఎన్ని రోజులుగా అభికి నీకు మధ్య ఉన్న అజ్ఞాత వ్యక్తి, నువ్వు సంబంధం అడగటానికి వచ్చిన
యువరాజే అని తెలుసుకుంటావు. ఆ సింగరాజు ఎదురుపడటం నీకంత మంచిది కాదేమో, ఆలోచించుకో అని చెప్పారు ఆనంద్ గారు. అశ్వథ్ మైండ్ బ్లాంక్ అయింది ఆ మాట వినగానే. ఆనంద్ గారు చిన్నగా నవ్వి, సింగరాజుకి సింహానికి ఎదురు వెళ్ళటం తెలివైనవాడు చేయడేమో. ఇంకో మాట, ఈ ఇంటికి కాబోయే కోడలు ఎవరు అనే దాని మీద మాకొక క్లారిటీ ఉంది. అందుకే మీ చెల్లి ప్రస్తావన నేనిక్కడ ఎక్కువ తీయలేదు, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పారు. అశ్వథ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎన్నో ఆలోచనల నడుమ ఇంటికి చేరుకున్నాడు అశ్వథ్. అప్పటికే ఇంటికి చేరుకున్న స్నేహ సంజనతో మాట్లాడుతూ ఉండటంతో నేరుగా అతని రూమ్కి వెళ్ళాడు. వెనకే సంజన కూడా వెళ్ళింది అశ్వథ్ డల్గా కనిపించటంతో. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం అవుతుండగా చేతన్, ఉదయ్ బయటికి వెళ్తుంటే, అన్నయ్య ఎక్కడికి అని ఉదయ్ని అడిగింది శశి. ఉదయ్ వెర్రిగా నవ్వగానే ఎక్కడికి వెళ్తున్నారో అర్థమై సీరియస్గా చూసి రిమోట్ నొక్కుతూ కూర్చుంది. చేతన్, ఉదయ్ వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవటానికి. వాళ్ళ కిందికి వెళ్ళగానే శశి బాల్కనీలోకి వెళ్ళి నించుంది. కాసేపటికి కార్ డ్రైవ్ చేస్తూ బయటకు వచ్చిన చేతన్ని చూస్తూ ఉండగా కొంచెం ముందుకు వెళ్ళగానే సైడ్ మిర్రర్లో కనిపిస్తున్న శశిని చూసి విండో నుండి వెనక్కి తిరిగి చూశాడు చేతన్. శశి చిన్నగా నవ్వటంతో మళ్ళీ ముందుకు తిరిగి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. కారు కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండి వెనుదిరిగింది శశి. ఇవేమీ గమనించని ఉదయ్ వాగుతూనే ఉన్నాడు పాపం. ఈ పెళ్లి వల్ల శశికి మంచి జరుగుతుందా, లేదా నేనే తనని సుడిగుండంలోకి నెడుతున్నానా, ఇది సరైన పనేనా అని ఆలోచిస్తూ ఉన్నాడు చేతన్. అంత క్లోజ్గా స్నేహతో ఉన్న రుద్రాని తలుచుకుంటూ. ఈ మీటింగ్ వల్లైనా ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటూ ముందుకు కదిలించాడు, ఆలోచనలతో పాటుగా కార్ని కూడా. చేతన్ ఆలోచనలు అలా ఉంటే ఇక్కడ శశి చల్లగాలికి అక్కడే బాల్కనీలో కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. చల్లటి గాలి మేనుకు తాకుతుంటే చేతన్తో తన ప్రయాణం మండిపోయే కోపం నుండి మోయలేని ప్రేమగా ఎలా మారిందో కళ్ళ ముందు మెదులుతుంటే చేతన్ మాటలు, చేష్టలు, ప్రేమ, చిన్నపాటి అల్లరి, అతని స్పర్శ, ఇలా అన్ని తలుచుకుంటే తనకి తెలియకుండానే ప్రాణం గాల్లో తేలిపోతుంది. మనసు మళ్ళీ మళ్ళీ అతనికి దాసోహమంటూ అతని ప్రేమకై ఉవ్విలూరుతుంది. శశి ఒక్కసారిగా కళ్ళు తెరిచి తల విదిలించి, ఎలాంటి అమ్మాయిని ఎలా మార్చేశావురా బాబు అంటూ తల కొట్టుకుంది. కాసేపు అక్కడే ఉండి ఇంట్లోకి వెళ్తుంటే చేతన్ రూమ్లో మోగుతున్న ఫోన్ చూసి అటుగా వెళ్ళి దాన్ని తీసుకుని చేతన్ మర్చిపోయి ఉంటాడు అనుకొని, అయినా ఇలా తన కాల్ ఆన్సర్ చేయటం కరెక్ట్ కాదు అని అనిపించి పక్కన పెట్టబోతూ అందులో ఉన్న ఫోటో చూసింది. అందంగా నవ్వుతూ చేతన్ ఉంటే అతని మెడ చుట్టూ వెనక నుండి చేతులు వేసి భుజం మీద నుండి ముందుకు వంగి నవ్వుతూ ఉంది అను. ఆ ఫోటోని ఇష్టంగా చూస్తూ అందులో ఉన్న చేతన్ ముఖంలో నవ్వు, కళ్ళల్లో మెరుపు చూసి మీరలా నవ్వుతూ నవ్విస్తూ ఉండే రోజు వస్తుందా అనుకుంది. కాల్ కట్టవటంతో ఫోన్ తిరిగి టేబుల్ మీద పెడుతుండగా మళ్ళీ మోగింది. మళ్ళీ రాధ నుండే కాల్ రావటంతో కాసేపు ఆలోచించి ఫోన్ లిఫ్ట్ చేసింది శశి. రే అన్నయ్య అని అరుస్తున్న అనుకి హలో అని సౌమ్యంగా మాట్లాడిన శశి మాట వినిపించి శశిరేఖ అని పిలిచింది. శశి చిన్నగా నవ్వి ఎలా ఉన్నారు అనురాధ అని అడిగింది. అటు నుండి చిన్న పిల్లల ఉంగాలు వినిపిస్తుంటే బాబు ఎలా ఉన్నాడు అని మళ్ళీ అడిగింది శశి. వాడిని ముద్దు చేస్తూ మేము నీతో మాట్లాడడం శశిరేఖ అని శశికి చెప్పి కదా కన్నయ్య అని వాడిని అడిగింది అను. ఏం అర్థమైందో కానీ వాడు మళ్ళీ ఉంగ అంటూ నవ్వాడు. శశి కూడా నవ్వుతూ అయ్యో ఎందుకంట అని అడిగింది. మమ్మల్ని చూడటానికి పుట్టినప్పుడు వచ్చావు తప్పితే మళ్ళీ వచ్చావా అని చిన్న పిల్లలాగా అడిగింది అను. అయ్యయ్యో వచ్చేదాన్నే అనురాధా, కానీ అప్పుడు కుదరలేదు. మీరు హైదరాబాద్ వచ్చాక ఖచ్చితంగా వస్తాను అని చెప్పింది శశి. అయితే 2 రోజుల్లో రావాలి, మేం రేపు వచ్చేస్తున్నాం అని చెప్పింది అను. అవునా, అయితే మీరు రాగానే వస్తాను అని మాటిచ్చింది శశి. ఓకే శశిరేఖ, ఇంకేంటి కబుర్లు, ఏమంటున్నాడు మా అన్నయ్య, నీకు నా వదిన పోస్ట్ ఇచ్చేట్టు కనిపిస్తున్నాడా అని అడిగింది అను. శశి ముందు ఆశ్చర్యపోయినా పృథ్వీగారు చెప్పుంటారు అని అనుకొని ఏమీ చెప్పలేక చిన్నగా నవ్వింది. వాడిచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఇచ్చేస్తున్నాను అని నవ్వింది అనురాధ. సరే అంటూ అప్పటికి మాట దాటేసింది శశి. ఇక్కడ జరిగేవి అనుకి చెప్పలేదు కనుక. శశి చెప్పకపోయినా తన మౌనంలో సమాధానం దొరికింది అనుకి. బాధపడకు శశి, వాడు నీ ప్రేమ అర్థం చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. మా అన్నయ్యలో మునుపటి మార్పు నీ వల్లే సాధ్యమైంది. అలాగే వాడి జీవితంలో
కొత్త ఆశవి నువ్వే అవుతావని భరోసా ఇచ్చింది అను. చేతన్ బయటకు వెళ్ళిన విషయం శశి చెప్పడంతో కాసేపు మాట్లాడి పెట్టేసింది అను. బావా, ఎవరి కోసం ఈ వెయిటింగ్? ఇంకా ఎంతసేపు అంటున్నాడు ఉదయ్. వచ్చేస్తాడా ఆగురా అని చేతన్ అంటూ ఉండగానే అక్కడికొచ్చాడు రుద్ర. వస్తాడా అంటే నేను మళ్ళీ రాను అనుకుని కొత్త ఫ్రెండ్ని ఏమైనా సెట్ చేసుకున్నావా ఏంటి అని ఉక్రోషంగా అడిగాడు ఉదయ్. ఎందుకురా ఆ ఏడుపు? కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది చూడు అన్నాడు చేతన్ పాకెట్స్ తడుముకుంటూ. ఏమైంది బావా, ఏం వెతుకుతున్నావు అన్నాడు ఉదయ్. నా మొబైల్ రా అని చేతన్ అనగానే కార్లో ఉందేమో నేను తీసుకొస్తానుండు అని ఉదయ్ వెళ్ళబోతుంటే ఎదురుగా వస్తున్న రుద్రాని చూసి ఇప్పుడొద్దులే కూర్చో అని ఉదయ్ని అక్కడే ఉంచేశాడు. వెయిటర్ టేబుల్ చూపించగానే వీళ్ళ దగ్గరికి వచ్చాడు అతను. వాళ్ళ వైపే వస్తున్న 6 అడుగుల భారీ కటౌట్ చూసి ఎవరు బావా అని అడిగాడు ఉదయ్. హాయ్ చేతన్ అని రుద్ర పలకరించగానే హాయ్ రుద్ర, ప్లీజ్ సిట్ అన్నాడు చేతన్. రుద్ర చేతన్ ఎదురుగా కూర్చున్నాడు. చేతన్ ఉదయ్ భుజం చుట్టూ చేయి వేసి రుద్ర వైపు చూస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ శశిరేఖ వల్ల అన్నయ్య అని ఉదయ్ని రుద్రకి పరిచయం చేశాడు. రుద్ర హాయ్ చెప్పాడు ఉదయ్కి. అతను రుద్ర. తన స్టార్టప్ మన కంపెనీతో టైఅప్ అయింది రీసెంట్గా. శశి వాళ్ళ నాన్నగారు చెప్పిన డాన్స్ అకాడమీ చైర్మన్ రంగాచారి గారి మనవడే ఈ రుద్ర అని రుద్రాని ఉదయ్కి పరిచయం చేయగానే హో బావగారు, సారీ నాకు మీరు తెలీదు అన్నాడు రుద్రతో వరుస కలిపేస్తూ. ఉదయ్ అలా పిలవగానే శశి ఓకే చెప్పేసి ఉంటుంది అని సంబరపడిపోయాడు రుద్ర. ఉదయ్ చైతుని బావ అని పిలవటంతో అంటే నిజంగా చేతన్ గారు శశిరేఖకి బావ అవుతాడన్నమాట అని తన ఫ్లోలో తను అంచనాలు వేసుకున్నాడు రుద్ర. చేతన్ రుద్ర ఉదయ్ చాలాసేపు కూర్చుని మాట్లాడుతూ లైట్గా డ్రింక్ చేసి అక్కడే తినేశారు. సార్, కార్డు ప్రాబ్లం అని వెయిటర్ రావటంతో చేతన్ వెళ్ళబోతుంటే ఉదయ్ ఆపి నువ్వు ఆగు బావా, నేను వెళ్ళి చూస్తాను అని అటుగా వెళ్ళాడు. స్నేహ గురించి ఎలా అడగాలి అని ఆలోచనలో చేతన్ ఉండగానే టేబుల్ మీద ఉన్న రుద్ర ఫోన్ రింగ్ అయింది. అందులో స్నేహ అనే పేరు వెనక ఆ అమ్మాయి ఫోటో కనిపిస్తూ ఉండటంతో చేతన్ మనసులో ఎన్నో ప్రశ్నలు. రుద్ర ఆ కాల్ని ఇగ్నోర్ చేయటంతో ఇంపార్టెంట్ అయితే మాట్లాడు రుద్ర అన్నాడు చేతన్. పర్వాలేదు, ఫ్రెండ్ నుండి కాల్, తర్వాత మాట్లాడతాను అని సింపుల్గా చెప్పాడు రుద్ర. ఇంతలో ఉదయ్ రావటంతో కాసేపు కూర్చుని వెళ్ళటానికి బయటకొచ్చారు. అక్కడున్నంతసేపు ఉదయ్ రుద్రాని గమనించాడు. రుద్ర మాటల్లో శశి అంటే తనకి ఎంత గౌరవమో అపురూపమో చెప్తుంటే ఆ మాటలు ఉదయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను అని చెప్పి ఉదయ్ పక్కకు వెళ్ళాడు. అప్పుడే శశి నుండి కాల్ వస్తుండటంతో నవ్వుతో లిఫ్ట్ చేశాడు ఉదయ్. అన్నయ్య, ఎక్కడున్నారు? ఇలా తినకుండా తాగి తిరగటానికి వచ్చావా నువ్వు అని అరుస్తున్న శశి మాటలకి నవ్వుతూ లేదు శశి, ఈ పాటికి వచ్చేవాళ్ళం, కానీ ఈ బంగారాన్ని చేసుకోబోయేవాడు కలిసి భోజనం చేద్దామనేసరికి కాస్త లేట్ అయింది అన్నాడు ఉదయ్. ఆ మాట వింటూనే ఏంటి అని మళ్ళీ అడిగింది శశి. ఉదయ్ నవ్వుతూ ఈరోజు మా పార్టీలో రుద్ర కూడా జాయిన్ అయ్యారు, తనకి చైతుకి ఇదివరకే పరిచయం ఉన్నట్టుంది అన్నాడు ఉదయ్. శశి కంట్లో నుండి నీరు జారి చెంపలు ముద్దాడుతుంటే నోరు పెకలటం లేదు. సరే శశి, నువ్వు తినేసేయి, మేం వచ్చేస్తున్నాం అని నో చెప్పి కాల్ కట్ చేశాడు ఉదయ్. ఉన్న దగ్గరే కుప్పకూలిపోయి అంటే ఈ పెళ్లి ప్రస్తావనకి మూల కారణం చేతన్ అయ్యుంటాడా అని ఆలోచిస్తుంటే పిచ్చి పట్టేలా ఉంది తనకి. ఆ మాట అసలు జీర్ణించుకోలేకపోతుంది. ఎవరితో జీవితం పంచుకోవాలి అని ఆశపడిందో అతనే తనని వేరే వాడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని ఆలోచించడానికి మనస్కరించక తన కన్నిటికీ స్వేచ్ఛనిస్తూ తన గదిలోకి వెళ్ళింది. రాత్రి 10 అవుతుండగా ఇంటికి చేరుకున్నారు ఉదయ్, చేతన్. ఎంతసేపు డోర్ తట్టినా శశి డోర్ తీయకపోవటంతో ఉదయ్ కంటే కూడా చేతన్లో కంగారు ఎక్కువైంది. పరుగున కిందకి వెళ్ళి కారులో ఉన్న డూప్లికేట్ కీ తెచ్చి డోర్ ఓపెన్ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.